హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా అవకాశాలు దక్కించుకున్నారన్నమాట మన శివాజీ. అప్పట్లో ఈ నటుడు తీసిన కొన్ని సినిమాలైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు. ఇక రీసెంట్ గానే నాగార్జున గారు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేశారు. హెల్త్ సహకరించకపోవడంతో శివాజీ పెద్దగా టాస్క్ లు ఆడలేకపోయారు. అయినా కూడా ఫ్యాన్స్ శివాజీని చాలా బాగా సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. చివరకు టాప్ 3 కంటెస్టెంట్ గా బయటికి వచ్చేశారు. ఈయన హౌస్ నుంచి బయటికి వచ్చాక ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారబ్బా. ఇందులో ఎక్కువగా రాజకీయాల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే మీడియా అడిగే ప్రశ్నలకు శివాజీ ఆన్సర్ చెబుతూ ఏపీ ప్రజలపైన దారుణంగా సీరియస్ అయిపోయారు. నా సమాధానం ఏంటంటే అసలు పాలిటిక్స్ గురించి అడగడం అనేది వేస్ట్. ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి మద్దతు ఇస్తూ ఉంటారు. వాళ్ళంతా కలిసి నియోజకవర్గంలో మంచి అభ్యర్థి కావాలనుకుంటారు. ఈ రోజు ప్రజల కోసం 100 రూపాయలు పెడుతుంటారు, తర్వాత వారి నుంచి 200 లాగేయాలనుకుంటారు. నాకు అందుకనే సగం పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ పోయింది. కానీ నేను ప్రజల మనిషిని. ప్రజలకు కష్టం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ముందుంటా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది కూడా కేవలం ప్రజా మనిషిగానే. ఎందుకంటే అలా అయిన ప్రజలతో నాకు కనెక్షన్ ఉంటుంది. ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకుంటారు, మళ్ళీ అదే గుర్తింపు వస్తారని. నాకు సినిమాలే అన్నం పెట్టింది, సినిమాలే దైవం కూడా. అందుకనే ఆ సినిమాల మీదనే బ్రతుకుంటూ ఎప్పుడైనా నా ఆడియన్స్ కి అండ్ అలానే నా ప్రేక్షకులకు ప్రజా ప్రతినిధిగా నిలబడతాను. అంతే తప్పిస్తే కంప్లీట్ గా పాలిటిక్స్ లోకి అయితే ప్రస్తుతానికి ఎంటర్ అవ్వాలని అనుకోవట్లేదు. బిగ్ బాస్ ద్వారా అది ఎంతో కొంత అయితే నెరవేరింది. ఇప్పుడు నన్ను ఇంకా అందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు. మర్చిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ గుర్తు చేసింది నన్ను బిగ్ బాస్. సో నాగార్జున గారికి, బిగ్ బాస్ సీజన్ 7 టీం అందరికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్నట్లుగా శివన్న అయితే ఈ విధంగా కామెంట్స్ చేయడం జరిగింది. దాంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.